దివ్య శరీరం కలగగానే ఆయనకు ఉన్నటువంటి వైరం, మాత్సర్యం, స్నేహం, అహంకారం, మమకారం, చాంచల్యం, దుఃఖం ఇవన్నీ కూడా దానితో పాటే తొలగిపోయాయి. తొలగిపోయిన తరువాత ఎంతో సంతోషంగా ఆ ధర్మరాజు గారు ఆ దివ్య శరీరంతో ముందుకు వెడుతూ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు చూశాడు. రాజులందరూ తెలిసో తెలియకో కించిత్ దోషం ఉంటుంది కాబట్టి నరకద్వార దర్శనం చెయ్యవలసిందే. కానీ ఇప్పుడు అర్జునుడు ఉన్నటువంటి స్థితి, నరుడై చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని సేవిస్తూ అర్జునుడు కనపడ్డాడు. అట్లాగే కాంతులన్నిటికీ కూడా స్థావరమైనటువంటి ఆ ద్వాదశాదిత్యులు 12 మంది సూర్యులలో 13వ వాడిగా కర్ణుడు వెలిగిపోతున్నాడు. అలాగే మరుద్గణాలలో ఒకడుగా భీమసేనుడు నిలబడి ఉన్నాడు. అశ్వనీ దేవతలతో సమానమైనటువంటి రూపాన్ని నకుల సహదేవులిద్దరూ కూడా పొంది ఉన్నారు. ద్రౌపదీదేవి సాక్షాత్తు దేవీస్వరూపిణి. ఆ 5గురికి కూడా అంతటి విభవాన్ని ప్రసాదించినటువంటిదై మహేశ్వరుడి ఆజ్ఞతో అవతారం స్వీకరించినటువంటి మహత్తర శక్తిగా దర్శనమిచ్చింది. తర్వాత గంధర్వ శ్రేష్ఠులుగా ఆ ద్రౌపదీదేవి యందు పాండవులకు జన్మించినటువంటి ఉపపాండవులు కనపడ్డారు. ప్రముఖులైనటువంటి గంధర్వులకు నాయకుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు అక్కడ గంధర్వ నాయకుడైనటువంటి ధృతరాష్ట్రుడుగా కనపడ్డాడు. అలాగే సిద్ధ, సాధ్య, విశ్వేదేవ సమూహాలతో కనిపిస్తున్నటువంటి వారందరూ కూడా ఆయా అంశాలతో భూమి మీద పుట్టి శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ ఉండి ఆయనని సేవించి కురుక్షేత్ర యుద్ధమునందు పాల్గొని కృతకృత్యులైనటువంటి సాత్యకి, కృతవర్మ మొదలైనటువంటి వీరులు. అట్లాగే అభిమన్యుడు చంద్రుడిలా ప్రకాశిస్తూ అపరచంద్రుడై చంద్రాంశతో పుట్టినవాడు కనుక దర్శనమిచ్చాడు. అలాగే పాండురాజు దివ్యమైనటువంటి రత్నములు పొదిగినటువంటి విమానంలో ఒకవైపు కుంతి, ఒకవైపు మాద్రి కూర్చునుండగా ఎంతో సంతోషంతో ధర్మరాజు గారి వైపు వస్తున్నాడు. అష్టవసువులలో ఒకడై భీష్ముడు దర్శనమిచ్చాడు. బృహస్పతి చెంతన ద్రోణాచార్యుల వారు దర్శనమిచ్చారు. గంధర్వ, యక్ష, గుహ్యక సమూహాలలో ద్రుపదుడు, విరాటరాజు, వాళ్ళ తమ్ముళ్ళు, కొడుకులు, కేకయ, పాండ్యాది అనేక విధములైనటువంటి రాజులు కురుక్షేత్రంలో యుద్ధం చేసి శరీరం పడిపోయి స్వర్గానికి వచ్చినటువంటి వారందరూ కనపడ్డారు. అట్లాగే వీరందరూ కనపడితే ఎంతో సంతోషించి ఆ భారత కథ వింటున్నటువంటి జనమేజయుడు వైశంపాయనుడిని అడిగారు, వీళ్ళందరూ కూడా అట్లాగే ఉండిపోతారా, లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ పుణ్యం తరిగిపోయిన తరువాత భూమి మీదకు వచ్చేస్తారా అని అడిగాడు. అడిగితే వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం లేదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రధానమూర్తులలోకి కలిసిపోయారు. ధర్మదేవత యొక్క స్వరూపమైనటువంటి విదురుడు ధర్మరాజు గారి యందు ఐక్యమైతే ధర్మరాజు గారు యమధర్మరాజు గారి యందు ఐక్యమైపోయాడు. భీముడు మరుద్గణములలోకి వాయుదేవునిలోకి ఐక్యమైపోయాడు. శకుని ద్వాపరం అధిదేవతలోకి ఐక్యమైపోయాడు. అట్లాగే నకుల సహదేవులు అశ్వనీ దేవతలలోకి ఐక్యమైపోయారు. భీష్ముడు వసువుగా నిలబడిపోయాడు. ద్రోణుడు బృహస్పతి యందు ఐక్యమైపోయాడు. దృష్టజ్యుమ్నుడు అగ్నిహోత్రుడి యందు ఐక్యమైపోయాడు. ద్రౌపదీదేవి సాక్షాత్తు దేవీస్వరూపిణిగా రూపాంతరం చెందింది. రుక్మిణీదేవి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అయింది. సత్యభామాదులు ఆమెని సేవించేటటువంటి లక్ష్మీదేవి యొక్క అంశస్వరూపాలైపోయారు. ఈ విధంగా ద్రోణాచార్యుల వారు బృహస్పతి యందు ఐక్యమైపోయారు. ఎవరెవరు ఏ ఏ రూపాలతో వచ్చారో వారు ఆ ప్రధాన రూపములలోకి ఐక్యమైపోయారు. అట్లాగే ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి కుబేరలోకాన్ని చేరిపోయాడు. అట్లాగే అభిమన్యుడు చంద్రుడి యందు ఐక్యమైపోయాడు. ఇలా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అంశలలోకి వచ్చినటువంటి వారు తిరిగి యథాస్వరూపముల యందు ఐక్యమైపోయారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చే అవకాశం ఉండదు. దుర్యోధనుడి తమ్ముళ్ళైనటువంటి దుశ్శాసనాదులందరూ కూడా రాక్షసగణాలలో కలిసిపోయారు. కర్ణుడు తండ్రి అయినటువంటి సూర్య భగవానుడి యందు ఐక్యమైపోయాడు. కానీ ఒక్క దుర్యోధనుడు మాత్రం నరకానికి విడిపోయి కొద్ది పుణ్యం కాబట్టి స్వర్గలోకవాసం చేసి తదనంతరం నరకానికి వెళ్ళి అక్కడ చాలా హీన స్థితిలో కృషించిపోయినటువంటి వాడై చివరకు కలిపురుషుని యందు లీనమైపోయాడు.
ద్వాపరయుగం పూర్తయిపోయిన తర్వాత కలియుగంలో కలిపురుషుడిదే రాజ్యం కాబట్టి దుర్యోధనుడే కలిపురుషుడి యందు ఐక్యమై మళ్ళీ కలిపురుషుడుగా కలియుగంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. అట్లాగే ద్రుపదుడు, విరాటుడు, దృష్టకేతువు, భూరిశ్రవుడు, శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు విశ్వేదేవతలలోకి వెళ్ళిపోయారు. దృష్టజుమ్నుడు అగ్నిహోత్రుడిలోకి వెళ్ళిపోయాడు. ఇలా ఎవరికి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రధాన స్వరూపాల్లో కలిసిపోయారు. బలరాముడు అనంతుని యందు ఐక్యమైపోయాడు. వృష్ణి, భోజాంధక వీరులంతా కూడా గుహ్యక గణంలో కలిసిపోయారు. శ్రీకృష్ణుడితో రాసక్రీడ చేసినటువంటి 16,000 మంది గోపాంగనలందరూ కూడా సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి అప్సరోభావములను పొంది వాళ్ళు పరమ సంతోషంతో నారాయణుడి యొక్క సమీపానికి వెళ్ళిపోయారు. ఇలా వాళ్ళందరూ కూడా తమ తమ యొక్క యథాస్వరూపముల యందు ఐక్యమైపోయారు. ఈ మహాభారత సంహితని వేదవ్యాస భగవానుడు 3 సంవత్సరముల పాటు కష్టపడి నిర్మాణం చేశాడు. ఇది చాలా చాలా గొప్పది. ఈ భారతం గురించి ఒక మాట చెప్తారు. ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి 4 విధములైనటువంటి పురుషార్థములను సాధించడం విషయంలో భారతంలో ఏం చెప్పబడిందో అదే మరొక చోట కూడా ఉండొచ్చు. కానీ భారతంలో లేని ధర్మం మాత్రం ఇంకా లోకంలో ఎక్కడా ఉండే అవకాశం లేదు. అంత సమగ్రమైనటువంటి రీతిలో చతుర్విధ పురుషార్థ సమన్వయం కొరకని మహానుభావుడైనటువంటి వేదవ్యాస భగవానుడు 3 సంవత్సరములు కష్టపడి భారతాన్ని నిర్మించి లోకానికి అందచేశాడు. ఈ మహాభారతాన్ని ఎవరు వింటారో వారందరికీ కూడా అపారమైనటువంటి ఫలితములు కలుగుతాయి. కారణం, దేవతలందరూ సంతోషిస్తారు. పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క సంతోషం 33 కోట్ల మంది దేవతలు, పితృదేవతల యొక్క సంతోషమే. కాబట్టి అలఘుమతులారా పర్వంబులని ఇతిహాస రత్నమును వినిన అఘంబులు వాయు నాకలోకము కలుగును సిద్ధించు ముక్తి కాంక్షితయైనన్. ఎవరైతే ఈ మహాభారతాన్ని ప్రత్యేకించి పర్వదినాల్లో వింటున్నారో వాళ్ళకి గాఢమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. విహిత కర్మాచరణము చేసి చక్కగా స్వర్గాది లోకములను పొందుతారు. తీవ్రమైనటువంటి ఇచ్చగలిగినటువంటి వారికి మోక్షం పొందడానికి కావలసిన అర్హతను కూడా మహాభారతమే సమకూర్చి పెడుతుంది. అట్లాగే ఈ పుణ్యకథను ఎవరు వింటారో వాళ్ళకి మహాపాతకములు కూడా నశిస్తాయి. ఇక సుర పితృ కార్యంబుల భూసురులకు దీని వినిపించు సుకృతాత్ముడు తత్కరణ ఫలంబుల నధిక స్ఫురితంబుగా పడయు మహిత బోధనులారా. దేవతల కార్యం జరిగేటప్పుడు, పితృదేవతల యొక్క కార్యాలు జరిగేటప్పుడు ఎవరు ఈ మహాభారతాన్ని వినిపిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప పుణ్యఫలితములను పొందుతారు. ఇంద్రియములతో మనసుతో చేసినటువంటి పాప సమూహములన్నీ కూడా ఈ మహాభారత శ్రవణం చేత తొలగిపోతాయి. అలాగే భ్రాజిత వృత్తిమై బరగు భారత సంహిత సంయమీంద్రులారా జయనామకంబునను రాజితభంగి జగత్రయంబునన్ పూజిత కీర్తి నెగడు భూరి జయోన్నతి కండ్రు దీనిచే రాజులు ఇలాసురుల్ మరి అరాతుల గెల్తురు వినయంతటన్. ఈ మహాభారతాన్ని భక్తి శ్రద్ధలతో వినడం అనేటటువంటిది ఎంతో గొప్ప అదృష్ట విశేషం. దీనికి జయము అని పేరు. ఈ కథని విన్నటువంటి రాజులు విజయలక్ష్మిని పొందుతారు. విద్వాంసులైనటువంటి వారు, వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణులు మొదలైనటువంటి వారు అంతఃశత్రువుల్ని గెలిచి సమున్నత స్థితిని పొందుతారు. భారతమద్ధితో వినిన భక్తి పఠించిన శ్రీయునాయువున్ భూరి యశంబునున్ ప్రమదమున్ దృఢ విద్యయు కల్గు వారికే కోరికలైన వేగమునకూడు సుపుత్రునిగాంచు సద్వరున్ గరవమప్పగా పడయు గర్భిణియున్ వరుసన్ కుమారియున్. ఎవరైతే ఈ భారతాన్ని భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు ప్రీతితో చదువుకుంటారో అటువంటి వారికి సంపద, ఆయుర్దాయము, కీర్తి, సంతోషము కలుగుతాయి. ఈ భారతాన్ని చదువుకున్నటువంటి అవివాహిత అయినటువంటి స్త్రీకి మంచి వరుడు లభిస్తాడు. అంటే కన్యకు మంచి వరుడు లభిస్తాడు. గర్భిణీ స్త్రీ అయితే మంచి కుమారుడు పుడతాడు. శిక్షిత చిత్తులారా శుభసిద్ధులు వందు అనేక జన్మ పాప క్షమణంబునన్ వెలుగు భారత సంహితకెల్ల పొండరీకాక్షుని వాసుదేవు ప్రకటార్థముగా గని విన్న మానవుండ అక్షయ పుణ్యలోకముల యందురమించు నిరామయ స్థితిన్.
ఈ మహాభారతం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి సంహిత. కమలపత్ర నయనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ మహాభారత కథా సారాంశము అనేటటువంటి భావనతో ఎవరు ఆయన పాదముల యందు భక్తితో ప్రీతితో ఈ భారతాన్ని చదువుకుంటారో, భారతాన్ని చెప్తారో, భారతాన్ని వింటారో వారందరికీ కూడా జన్మజన్మాంతరముల యందు చేసినటువంటి పాపములు కూడా నశించిపోతాయి. ఆ కారణం చేత శుభ ఫలితములను పొందుతారు. ఎప్పటికీ నశించనటువంటి పుణ్యలోకములను పొంది సుఖప్రాప్తి కలుగుతుంది. అంత గొప్పది ఈ మహాభారత గ్రంథము. కాబట్టి అటువంటి మహాభారత గ్రంథాన్ని చదువుకోవడం, చెప్పడం, వినడం ఇవన్నీ కూడా కేవలం ఆ భగవంతుని యొక్క అనుగ్రహ విశేషణం చేత మాత్రమే సాధ్యమవుతాయని మహాభారతం చదవడం గురించి, మహాభారతం వినడం గురించి, మహాభారతం చెప్పడం గురించి ఫలశ్రుతి రూపంలో చెప్పబడింది.